మీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునున్నది. ద వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనము. అందరూ నేను చెప్తున్నాను రండి. 53వ వచనం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. యేసు ఈ ఉపమానములు చెప్పిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడమ్మా? స్వదేశమునకు వచ్చి అక్కడ సమాజ మందిరములలో బోధించుచుండెను. ఉపమానాలు చెప్పి మనం నేర్చుకుంటున్నాం. గతించిన 2 నెలల నుంచి నేర్చుకుంటున్నాం. ఆయన చెప్పిన 13 అధ్యాయంలో చెప్పిన ఉపమానాలన్నీ కూడా 7 ఉపమానాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ చెప్పిన తర్వాత పోయిన వారం ఏం జ్ఞాపకం చేసుకున్నామమ్మా? ఇవన్నీ గ్రహించారంటే వాళ్ళు ఏమన్నారు? గ్రహించమన్నారు. అప్పుడు అన్నారు. అయితే గ్రహించితే మీతో చెప్తున్నాను, మీరు ఎలా ఉండాలంటే గ్రహించిన వారు ఒక శాస్త్రి ఎలా ఉండండి. ఏ శాస్త్రి? ధర్మశాస్త్రం బోధించే శాస్త్రులు. ఒక ఇంటి యజమానుడు తన ధననీతిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థం ఎలా బయట తీసుకొస్తాడో ఆ శాస్త్ర వలె ఆ ఇంటి యజమానులు ఉండాలని చెప్పేశాడు. అన్ని ఉపమానాలు చెప్పేశాడు. చెప్పి వేసిన తర్వాత అక్కడ వాడిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడమ్మా? ఇప్పుడు తన స్వదేశానికి వచ్చాడు. స్వదేశం అంటే ఏ దేశం అండి? నజరేతు. నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చి అక్కడ సమాజ మందిరములలో అనేక సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ మందిరంలో దేవుని సువార్తని ఆయన ప్రకటించారు. జాగ్రత్త గమనించాలి. ఎప్పుడు ఈ సువార్తలన్నీ చెప్పేసిన తర్వాత వాక్య ప్రకటన అయిపోయిన తర్వాత వచ్చి చెప్పినటువంటి సంగతులు అక్కడ ఏమేం చెప్పాడు అందరికీ నోటెడ్ అయిపోయింది. చుట్టుపక్కల అందరూ తెలిసిపోయింది. మరి ఏక నజరేతులు తెలిసిపోయింది. అప్పుడు ఆయన సమాజంలో ఏం చేశాడమ్మా? వారికి బోధించుండెను కంటిన్యూస్ టెన్స్. సువార్త చెప్తున్నాడు వారందరికీ. అప్పుడు ఏం జరిగింది చూడండి 54వ వచనంలో. అందువలన ఏమన్నాం అక్కడ? వారు ఆశ్చర్యపడి ఏమన్నారు? మళ్ళీ ఈ జ్ఞానములు అద్భుతములు ఇవన్నీ ఎక్కడి నుంచి అన్నారు. అది బాగానే ఉంది. 58వ వచనంలో శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మతో రాంచి పెట్టాడు అక్కడ. ఏంటి చూడండి 58వ వచనంలో. వారి అవిశ్వాసం పెట్టా అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎక్కడికి వచ్చాడమ్మా? సొంత ఊరికి వచ్చాడు, సొంత ఇంటికి వచ్చాడు, సొంత ప్రదేశానికి వచ్చాడు. అక్కడ సమాజ మందిరంలో మధ్యలో దీనికి సువార్త ప్రకటిస్తే ఆ సువార్త వినేటువంటి వీరు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. కాబట్టి ఆయన అక్కడ అనేక అద్భుత కార్యములు చేయలేదు. సొంత ఇంట్లో ఆయన అద్భుత కార్యం చేయలేదంట. ఎందుకని? వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఈ యొక్క మత్తయి సువార్తలో అక్కడ ఆయన అనేక అద్భుతంగా చేయలేదన్నది కదా. మార్కు సువార్తలో మరో రకంగా రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దాం చూడండి. మార్కు సువార్త చేయండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. ఇది ఎక్కడ? సేమ్ 6వ మొదటి వచనం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులను వెంబడించి విశ్రాంతి నుండి వచ్చినప్పుడు ఆయన సమాజంలో బోధింపనారంభించాను. సరే, బాగానే ఉంది. ఇప్పుడు 6వ అధ్యాయం అదంతా ఇంకా చదువుకున్న ఇక్కడ ఉన్నవి. 5వ వచనం చూడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరిచిన తప్ప ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేదని లేదు. ఏమండి? చేయలేదుకుని జాలకపోయిన చాలా డిఫరెన్స్ తెలుసా? మత్తయి సువార్తలో చేయలేదు, కానీ ఇక్కడ అలా లేదు. రియల్ మీనింగ్ మార్క్ రాశాడు. జాలకపోయిన హీ వుడ్ నాట్ డూ. అక్కడేమో హీ డిడ్ నాట్ డూ దట్, హీ డిడ్ నాట్ డూ. కానీ ఇక్కడ హీ కుడ్ నాట్. ఎంత అసలు ఆశ్చర్యపోయిన ఈ మాట చదివితే దేవునికి అసాధ్యమైన ఉందమ్మా? యేసుకి అసాధ్యమైనది ఏముంది లోకంలో? అటువంటి అసాధ్యము కానీ ప్రతిదీ సాధ్యమైన దేవునికి అక్కడ సాధ్యం కాలేదు అద్భుతం చేయడానికి. he could not do, though he had the power. Why? They had no faith. ఆయన యందు వారి విశ్వాసం లేదు కాబట్టి ఆయన దగ్గర అనేక అద్భుతకాలు చేసే శక్తి ఉన్నప్పటికీ ఆయన చేయలేదంట. అంటే దేవుడు మన జీవితంలో అద్భుతకారం చేయాలంటే
రూట్ కాజ్ ఎక్కడుందమ్మా? నీలో ఉంది, నాలో ఉంది. నీలో నాలో ఏముండాలి? విశ్వాసం ఉంటే ఆయన అద్భుత కార్యం చేయగల శక్తి ఉన్నప్పటికీ ఒకసారి ఆగిపోతే నీ విశ్వాసం లేకపోతే. నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలంటే మళ్ళీ ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి. అది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సరే జాగ్రత్త విన్నాం. విశ్వాసం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఈరోజు ఈ మార్పు సువార్తలో లేదా మత్తయి సువార్త రాయడానికి సంగతి మాత్రం ధ్యానం చేసుకుందాం. మళ్ళీ మత్తయి సువార్త రండి, 11వ అధ్యాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగా గమనించాలి. మన జీవితంలో కూడా కొన్ని ఈ లోకంలో సమస్యలు లేని వారు ఉన్నారమ్మా? ఈ లోకంలో సమస్యలు లేని వారు ఉన్నారా? అందరికీ సమస్యలు ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సమస్యకు జవాబు ఎక్కడ ఉంది? నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, ప్రపంచం లేదు, లోకం లేదు. ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. వీ నీడ్ టు కమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. వీ నీడ్ టు ప్రే. అప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. చెయ్యాలనంటే మనలో ఏమన్నా శోధనలు ఉన్నాయా? ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయా? ఆ నజరేతులో ఉన్నట్టుగా ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 53వ వచనం చెప్తున్నాం. యేసు ఉపమానం చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశములకు వచ్చి సమాజ మందిరంలో వారిని బోధించడను. అందువలన వారు ఆశ్చర్యపడి. అమ్మా ఇక్కడ ఏముంది? ఈ మాట వాళ్ళు చెప్పాలి మీకు. ఎవరిని చూసి ఆశ్చర్యపడ్డారు? యేసుని చూసి ఏమన్నా ఆశ్చర్యపడ్డారు. ఎందుకని? ఆయన ఆశ్చర్యకరుడు. ఈ లోకంలో ఆశ్చర్యకరం పుట్టాడు కాబట్టి ఆయన చూసి ఆశ్చర్యపడడం సహజమే. మళ్ళీ ఒకసారి మార్కు సువార్త ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కు సువార్త 6వ అధ్యాయం చేయండి. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం మళ్ళీ చూస్తున్నాను. చూడండి, అందరూ బైబిల్ తీయాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతి నుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయింది. తర్వాత ఉందమ్మా, ఆయన వారి అవిశ్వాసమునకు. ఇప్పుడు ఎవరిని ఆశ్చర్యపడి చెప్పండి. అక్కడ ఏం జరిగింది? మత్తయి సువార్తలో ఈయన చూసి వారు ఆశ్చర్యాలు ఓకే, ఆయన ఆశ్చర్యకరుడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరుడు మనిషి చూసి ఆశ్చర్యపడంట. అసలు మనుషులు ఆశ్చర్యకారం ఉంటాయమ్మా? దుమ్ము తూడు అంటే మరో ఆశ్చర్యకారం ఉంటాయా? అమ్మో ఏంటి అని అనుకుంటారు, ఏడ్చాడు. ప్రతి దివారాత్రి ఏడుస్తున్నాను మనం చూసాను. అటువంటిది మనుషులు చూసి వారి అవిశ్వాసాలకు ఆశ్చర్యపడాడంట. మనుషులు ఎంత బలహీనులమ్మా! ఆ సజీవుడు, ఆ యేసయ్య అద్భుత కార్యం చేసే కయమన్నాడు. ఆయన వారి విశ్వాసం ఉంచలేదు. వారి అవిశ్వాసమును ఆయన ఆశ్చర్యపడ్డాడట. ఇప్పుడు చూద్దాం వాళ్ళ అన్న అవిశ్వాసాన్ని చూద్దాం. మళ్ళీ ఇప్పుడు చూడండి, మళ్ళీ మత్తయి సువార్త. మళ్ళీ ఇటువంటి అవిశ్వాసాలను పరిశీలిస్తున్నాం. మత్తయి సువార్త 13:53. అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతము ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే సోదరులు కాదా? ఇతని అక్క చెల్లెలందరూ మనతోనున్నారు కాదా? ఇతని ఈ ఆశ్చర్యం ఎక్కడి నుంచి వచ్చినవి అని చెప్పుకునే అనే విషయమై అభ్యంతరపడి. ఏ సమాజ మందిరం అంటే ఏంటమ్మా? దేవునికి ఇల్లు. అది ఆ ఇంటికి యజమాని ఎవరు? యేసు. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇది దేవునికి ఇల్లు. ఈ మందిరానికి ఎవరు? ఈ మందిరికి ఎవరు అధికారం? ఎవరు? యేసయ్య. ఓకే, ఆ యేసయ్య అక్కడ ఉంటే సమాధానానికి వచ్చారు. సమాధానానికి వచ్చి ఆయన బోధ ఉన్నటువంటి వీరు ఎన్ని ప్రశ్న చేశారు? ఆయన ఫోన్ చేశారా? ఫోన్ చేసి చెప్పండి. 5 క్వశ్చన్ చేశారు. సొంత ఇంటిలో, సొంత దేవునికి మందిరంలో, సొంత ప్రదేశంలో యేసుని చూసి 5 క్వశ్చన్ చేశారు వాళ్ళందరూ కూడా. ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం, ఒక్కొక్క క్వశ్చన్. ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలి. మళ్ళీ ఉన్నాయి క్వశ్చన్, మళ్ళీ ఉన్నాయా? మొట్టమొదటి చూడండి. అందువలన వారు ఆశ్చర్యపడి, మొట్టమొదటి క్వశ్చన్, ఈ జ్ఞానమును, ఈ అద్భుతము ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? మొట్టమొదటి క్వశ్చన్. ఈ జ్ఞానము, అద్భుతం ఎక్కడి నుంచి వచ్చింది? దగ్గరికి ఎవరిచ్చారు? ఇతనికి అధికారం ఎవరిచ్చారు అని వారు ఆశ్చర్యపోయి క్వశ్చన్ వేస్తున్నారు. ఎవరిని? యేసయ్య దగ్గర కదా. అందరూ ఎక్కడొచ్చింది నీకు అధికారం? మొత్తం అధికారం ఎంత మాట్లాడుతున్నావు? ఈ జ్ఞానం ఎవరిచ్చానుగా అని క్వశ్చన్ వేస్తున్నారు మనుషులు దేవుణ్ణి. అంటే వీరికి యేసు ఎవరో తెలియదు. అందుకు క్వశ్చన్ వేస్తున్నారా? ఓకే, ఎందుకు తెలియదు అంటే యేసు చెప్పిన మాట వారు అర్థం కావడం లేదు. యేసు అని చెప్పాడు. ఏమన్నారు? క్వశ్చన్ ఏంటో మొదటి క్వశ్చన్, ఈ జ్ఞానమును, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి వచ్చినవి అని అడుగుతున్నారు. దాని జవాబు తెలియదు. ఈరోజు మనం తెలుసుకుందాం. మనం తెలుసా? తెలుసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం చేయండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. ప్రభువు దాని జవాబు చెప్పాడు. చూద్దాం.
యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. అందరూ చూడాలి. జాన్ 7:14. సగం పండుగైనప్పుడు యేసు దేవాలయానికి వెళ్ళి బోధించుచుండెను. మళ్ళీ ఎక్కడ? యేసు ఏ దేవాలయం? యెరూషలేము దేవాలయంలో. యూదులందరూ ఆశ్చర్యపడి ఏమన్నారమ్మా? చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చిందని చెప్పుకోనది. అది ఎక్కడికి వెళ్ళి ఇదే ఒక క్వశ్చన్. ఇదే చదువుకోలేదు కదా, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాండిత్యానికి చదువుకునే సంబంధం లేదు యాక్చువల్గా. కానీ వీరికి ఇవి క్వశ్చన్స్ ఎలా చూడండి. ఏం చదువుకోలేదు కదా, ఎక్కడి నుంచి జ్ఞానం? ఇది ఎక్కడ? యెరూషలేములో. అది ఎక్కడ? నజరేతులో. ఎక్కడికి వెళ్ళినా సేమ్ డౌట్స్. అందుకు యేసు ఏమన్నాడమ్మా? నేను చేయు బోధ నాది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను పంపిన వానిదే. నేను చేసిన బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవరైనా నాని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని కదా ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటనే బోధించుతున్నాను. ఏమన్నాడమ్మా? బోధించిన వాడు తెలుసుకున్నాను. తనంతరగానే బోధించేవాడు స్వకీయ మహిమ వెతుకుతున్నాడు వెతుకును కానీ తను పంపిన వాడిని మహిమ వెతుకువాడు సత్యవంతుడు. వాడు ఏ దుర్నీతి లేదు. మరి 20వ వచనం చూడండి. అందుకు జన సమూహము ఏమన్నారమ్మా? నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచున్నాడని అడుగుగా. ఇంత జ్ఞానంతో ప్రభు వారికి బోధిస్తుంటే ఆఖరి వారు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటమ్మా? నీవు దయ్యము పట్టిన వాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యం పట్టిన వాడు అర్థం ఏంటి? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యం ఇచ్చింది నీకు. వారు తెలిసిన సత్యం ఇది. కానీ ఏసి చెప్పిన సత్యం ఏంటమ్మా? నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపిన వారిది. నా తండ్రి నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఈ జ్ఞానం నీకు బోధిస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు సువార్త ఎవరు ప్రకటించినా ఆ సువార్త ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? పైనుండి వచ్చినటువంటి మహాజ్ఞానం. ఆ మహాజ్ఞానాన్ని ప్రభు బోధిస్తున్నాడు. అక్కడ కొండ మీద చేసిన ప్రసంగంలో అనేక సంగతులు చెప్పాడు, సువార్తలు చెప్పుకుంటూ ఉపమానాలు చెప్పాడు. ఇన్ని చెప్పినా కూడా వారు ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఈ లోకంలో కూడా చాలా మంది అలా ఉంటారు. కొంతమంది చాలా మంది ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఇవన్నీ కూడా క్వశ్చన్ వేసింది ఎక్కడమ్మా? దేవుని మందిరంలో. సమాజ మందిరాన దేవుని మందిరం ఒకటే. దేవుని మందిరంలో వీరికి అద్భుతగారు ఆశ్చర్యంగా ఎక్కడి నుంచి వచ్చినవి అని క్వశ్చన్ వేశారంటే ఏ మందిరానికి వారు వెళుతున్నారు ఆ మందిరం మీద, ఆ మందిరమైన దేవుని మీద వారికి నమ్మకం లేదు. పేరుకు మాత్రం వస్తున్నారు కానీ వారికి ఆ మందిరం మీద నమ్మిక లేదు, ఆ యేసు మీద నమ్మిక లేదు. రావాలి కదా వద్దాం, వెళ్ళాలి కదా వెళ్దాం, అది చెప్తాడు కదా వెంటనే వచ్చారు కానీ ఆయన విశ్వాసంతో రాలేదు. నా సూర్యుడు అసలు ప్రతి శనివారం విశ్రాంతిని పాటించమని చెప్పాడు. ప్రజాజ్యంలో వెళ్దాం, మనకైతే ఆదివారం ప్రతి ఆదివారం మందిరం కదా వెళ్దాం అంతే. కానీ ఇక్కడ చేయించిన బోధ అది నేనప్పుడు చెప్పిన చెప్పి ఎవరు చెప్పిన ఈ బోధ ఎవరిదమ్మా? నాది కాదు. ఇక్కడ చేయి బోధ నాది కాదు. ఎవరిది? దేవుంది. ఎంతమందికి జ్ఞానం ఉంది? ఇక్కడ బోధిస్తున్న ప్రతి మాట ఒక మనుషుడు కాదు, ఎక్స్‌వైజెడ్ కాదు. నా దేవుడు నన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు, నన్ను సరైన మాట నడిపించడానికి దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో అనేక మందిరాలు ఉన్నాయి. ఈ రోజు దేవుడు ఇక్కడ ఎందుకు పంపించాడు? ఈ మందిరంలో సభ్యులుగా కొంతమంది ఉన్నారు, ఇక్కడ నేను పంపించాడు. ఎందుకని? ఏ మందిరానికి దేవుడిని పంపిస్తున్నాడు ఆ మందిరంలోని ఎలా ఉండాలమ్మా? నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం లేకపోతే దేవుడిని దిగించడు. అక్కడ ఏంటమ్మా? ఆయన అనేకమైన అద్భుత కార్యం చేయలేకపోయాడు. నీ ఇంట్లో ఏం కార్యం చేయడు, నా ఇంట్లో ఏం చేయడు. నీ ఇంట్లో దేవుడు అద్భుత కార్యం చేయలేదంటే దేవుడిని ఏ మందిరం నడిపిస్తున్నాడో పంపిస్తున్నాడో ఆ మందిరం మీద, ఆ మందిరంలో చెబుతున్న మాటల మీద నీకు నమ్మకం ఉండాలి. లేకపోతే వ్యర్థం. వారికి నమ్మకం లేదు, అందుకనే దేవుడు అద్భుత కార్యం చేయలేదు. ఒకసారి ఇలాగే దేవుడు అద్భుతాలు చేసి ఈ యొక్క రొట్టె గురించి చెప్పాడు. ఇదే సమాజ మందిరానికి, సమాజ మందిరంలో చెప్పాడు. అది ఎక్కడ? అది మరో చోట, మరొక సమాజ మందిరంలో. అక్కడ చెబితే కళ గురించి చెబితే వారేం చేశాడు? ఆ సమాజ మందిరం ఎక్కడ చెప్పాడో అది కూడా చెప్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం పక్కనే యోహాను సువార్త. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? కపెర్నహూము జరిగినట్టు అది కూడా సమాజ మందిరంలో చెప్పింది, జరిగింది ఈ కార్యం. 6వ అధ్యాయం
57 వచ్చిన చూడండి, 6:57. జీవముల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మరణంగా జీవించినట్టే నన్ను తినివాడు నువ్వు నా మూలంగా జీవించను. ఇదే పర్లోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపిర్నహూములో బోధించు ఎట్ట చెప్పాడమ్మా? సమాజ మందిరం, దేవుని మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఇప్పుడు తర్వాత ఎన్న తర్వాత ఏం జరిగిందమ్మా? 65వ వచనం, సరే 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. ఆయన ఏమన్నాడమ్మా? సమాజ మందిరంలో కపిర్నహూములో దేవుడు పంపించినాడు ఈ లోకానికి మిమ్మల్ని పలం రాజ్యం తీసుకెళ్ళడానికి. జీవాహారం నేనే, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, మిమ్మల్ని నేను తీసుకుపోతా దేవునికి రాజ్యానికి. మీలో నేనుంటా, మీరు నాలో ఉంటారని ప్రభు చెప్పాడు. మీరు వీరేం చేశారమ్మా? ఏంటిది ఆయన శరీరం ఏమంటాడు ఏంటండి? రక్తం తాగమని ఏం చెప్పి చాలా మంది ఆయన విడిచిపెట్టేసి, అంటే ఆయన చెప్పిన మాట అర్థమైన వాళ్ళకి ఆయన శరీరం కామన్నాడు, రక్తం కామని అనుకుంటున్నారే కానీ దేవునికి ఆత్మ సంబంధం బల్ల అనే సంగతి వారికి అర్థం కాలేదు. అందుకని చాలా మంది ఏం చేశారంటమ్మా? ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర జ్ఞానం అనుకుని ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అప్పుడు ఒక క్వశ్చన్ వేశాడు ప్రభు. ఈయన క్వశ్చన్ వేశాడు ఒకటి చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోనని ఉన్నారా? వాళ్ళందరూ నా మాట అర్థం చేసుకుని వెళ్ళిపోయారు బయటికి. మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా వెళ్ళిపోతారా? నా మాటలు విని వెళ్ళిపోతారా అని ఎవరు అడుగుతున్నాడు? సొంత శిష్యుని అడుగుతున్నాడు. సీమోను పేతురు, ప్రభువా ఎవరైతే వెళ్ళను. తర్వాత మీరు చదవండి, నీవే నిత్య జీవ మాట్లాడాడు దేవుని స్తోత్రం హల్లెలూయా. నీవే దేవుని పశుత్వాన్ని నేను విశ్వసించి ఏమన్నామా అనుకుంటున్న దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రభు ఎక్కడ వెళ్తాం? నీవే నిత్య జీవ మాట్లాడగలవాడు, నువ్వు దేవుని పరిశుద్ధుడేవో, పరిశుద్ధుడవు నీలోనే దాగినవి సుగుణములన్నీ. నువ్వు పరిశుద్ధులవి. ఎక్కడ వెళ్తాం? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘ శాంతం, దయాళత్వం, ఈ శివుడే నీలోనే పరిశుద్ధుడా. ఎక్కడ వెళ్తాం మేము? అన్లెస్ యూ బ్లెస్ us, వీఆర్ బిలీవింగ్ యూ అని చెప్పేసి వాళ్ళందరూ పాదాన్ని చెంత ఉన్నారు కానీ అందరూ వెళ్ళిపోయినట్టు వారు వెళ్ళిపోలేదు. ఎందుకంటే హూ జీసస్ క్రైస్ట్ వాస్, ఏసి ఎవరో వారికి తెలుసు. ఎందుకంటే అందుకని అన్నారు, నీవు జీవ మాట్లాడగలవాడు, నీ మాట నీవాడు దేవుడే చెప్తున్నాడు. ఎంతమందికి జ్ఞానం ఉంది నా సోదరుడు, నా సోదరి? దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా తీసుకున్నావు దేవుని మాటల్ని? ఈ దేవుని మాటలుగా తీసుకుంటున్నావా? దేవుని యొక్క మాటల మీద విశ్వాసం ఇస్తున్నావా? ఆయన నమ్మకం ఉందా? ఆ మందిరం మీద నమ్మకం ఉందా? నమ్మకత్వం ఉందా? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ అడిగారు చూడండి, మళ్ళీ చూడండి. మత్తయి సువార్త 13, మత్తయి సువార్త 13 55వ వచనం. మొదటి క్వశ్చన్ అయిపోయింది. రెండో క్వశ్చన్, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? రెండో క్వశ్చన్ ఏంటమ్మా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? వడ్లవాడు అంటే ఎవరమ్మా? వడ్రంగి, కార్పెంటర్ అంటాం. వడ్రంగి, వడ్లవాడు అంటే వడ్రంగి, ఇంగ్లీష్లో కార్పెంటర్ అంటాం. ఇతను కార్పెంటర్, వడ్లవాని కుమారుడు కాడా అంటే అర్థం ఏంటి? ఇతను కూడా వడ్లవాడే కదా, కార్పెంటరే కదా. ఈ కార్పెంటర్ వచ్చి మామూలు ఏంటి? మేము ధర్మశాస్త్రం కాచి వడబోచిన వాళ్ళం, మేమందరూ కూడా డాక్టరేట్ పుచ్చుకునే వాళ్ళం, ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రం మేమందరూ కూడా పరిశీలము. నువ్వు నాకు వడ్లవాడు కుమారుడు, నువ్వు నాకు బోధించేయండి. ఇది వడ్లవాడు కుమారుడు కదా. దే ఆర్ రిజెక్టింగ్ ద హోలీ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తుని వారు తిరస్కరిస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు కదా. ఎవరు నువ్వు? వడ్లవాని కుమారుడివి, వడ్డంగి కుమారుడు నువ్వు. ఆఫ్టర్ ఆల్ నీ మాటలు నాకు చెప్పడం ఏంటి అని ఆయన అవమానపరిచారు అక్కడ అందరూ కూడా. క్వశ్చన్ వేస్తున్నారు, ఇతను వడ్లవాని కుమారుడు కాదా అని. అంటే దాని అర్థం ఏంటమ్మా? నువ్వు కార్పెంటర్వే. ఎవరు చేసేది నాకు వేరు. నువ్వు కార్పెంటర్ అంటే ఏం చేయాలా? కార్పెంటర్ ఏం చేయాలా? కార్పెంటర్ వర్క్ చేసుకోవాలి. ఆ ఇద్దరికి వచ్చి కార్పెంటర్ వర్క్ చేసుకోవాలి, మా దగ్గర వాదిస్తావేంటి అని ఆయన అవమానపరిచారు. అంటే వీరికి ఆయన ఎవరో తెలియదు. ఎలా తెలిసి? ఏం తెలిసి వారికి? యోసేపు కూడా వడ్లవాని కుమారుడు అని తెలిసిన అంతే. వారు తెలియని సంగతి కూడా ఉంది. ఏంటో తెలియని సంగతి? రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం, మళ్ళీ వద్దాం అక్కడికి. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం త్వరగా ముగిస్తున్నా. రోమిలకు 1వ అధ్యాయం, రోమిలకు 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి.
మధ్యలో ఉంటుంది ఇది యాక్చువల్గా ఈ చదవడానికి ఆయన చూస్తున్నాను అనుకోండి. యేసుక్రీస్తు దాసుడు అపోస్తుడు ఉంటుంది పిలువడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకమైన పౌరులు రోమాలోన దేవుని ప్రియులందరూ కనుక పరిశుద్ధులు పిలువడిన అందరూ శోమని చెప్పి రానది. మన తండ్రిని దేవుని నుండి ప్రభువుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకోలను గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువులను యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనం నుండి తన ప్రాప్తం ద్వారా ముందు వాగ్దానం ఇప్పుడు చూడండి ఏముంది అక్కడ. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానమైన మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుగాను ప్రభావంతో నిరూపింపబడిన దేవుని శరీరం హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నది. శరీరంగా చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తున్న వినండి చాలా శ్రద్ధగా. శరీర సంబంధం రావడం చూస్తే ఇతడు శరీర సంబంధం ఏ వంశంలో పుట్టాడు? దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి ఈయనెవరు? దావీదు కుమారుడు. శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా దేవునికి ఆత్మ పుట్టాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కుమారుడు దేవుని కుమారుడు. దేవుడు ఆత్మ కనుక ఆయన దేవుని కుమారుడు. ఇది లేఖనం చెప్తున్నది. వీళ్ళు ఏమంటున్నారమ్మా? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? వడ్రంగి కాదా? అంటే దేవుని కుమారుని వారు ఏం చేస్తున్నారమ్మా? ఆహ్వానపరుస్తున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఈ లోకంలో ఈవెంటుడే చాలా మందికి తెలియదు. ఆయనక ఇంట్లో చాలా మంది ఇంటికి చూస్తాం. అనేక మంది బొమ్మలు ఉంటాయి. దేశభక్తుల బొమ్మలు ఉంటాయి, దేవుడి బొమ్మలు ఉంటాయి. అందులో మధ్యలో ఈ బొమ్మ కూడా ఉంటుంది. ఎవరి బొమ్మ? యేసుక్రీస్తు బొమ్మ కూడా ఉంటుంది. అందరిలో ఒకడైనా అంతే. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే దేవుని కుమారుడు, దావీదు వంశంలో పుట్టినటువంటి రక్షకుడు అని చాలా మందికి తెలియదు. అందుకని క్వశ్చన్ వేశారు, ఇట్లా వడ్లవాని కుమారుడు కదా, పైగా ఎక్కడ? సొంత ఊరిలో. ఈరోజు ఈ క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా యేసుక్రీస్తు? దావీదు సంతానంలో పుట్టాడు శరీర సంబంధంగా దావీదు కుమారుడు, ఆత్మ సంబంధంగా దేవుని యొక్క ఆత్మ కుమారుడు అంటే దేవుని యొక్క కుమారుడు ఆత్మను బట్టి. దేవుని కుమారుడు అంటే దేవుడు. ఇప్పుడు ఎంతకేమన్నాడు? వడ్లవాని కుమారుడు అంటే వడ్లవాడని కదా. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఆయన ఎవరు? దేవుడే కదా. రివర్స్. వడ్లవాని కుమారుడు కాడా అంటే ఈయన వడ్లవాడువే. నువ్వు దేవుని కుమారుడు కాదా అంటే మరి ఆయన ఎవరు? దేవుడే కదా. చాలా తెలియదు సంగతి. వాదించుకుంటారు దేవుడు ఆయనే యేసుక్రీస్తు కాదు. మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్లు ఈ లోకంలో వారికి తెలియదు. యేసుక్రీస్తు దేవుడితో సమానం విడిచిపెట్టుకోవడానికి ఆక్రమించుకోలేని ఫిలిప్పీ రాసినప్పుడు రాసి పెడితే డౌట్లు చాలా మందికి. ఈయన దేవుడా? యేసుక్రీస్తు మనుషుడే కదా, ఎలా దేవుడు అవుతాడు? ఈ డౌట్లు. మనకు ఆ డౌట్లు ఉండొద్దు నా సోదరుడా, నా సోదరి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎవరైనా చదవండి 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు చేయాలి. నూతన నిబంధనలో మొట్టమొదటి సువార్తలో మొదటి వచనమే అని దావీదు కుమారుని చెబితే వీళ్ళన్నారు వడ్లవాని కుమారుడు అంటున్నారు. వీళ్ళు they don't know who Jesus Christ is. ఈరోజు ఈ డౌట్లు ఏమున్నాయా నా సోదర, నా సోదరి? అవన్నీ తీసి పడేద్దాం. ఈ డౌట్లు పెట్టుకున్నావా మన జీవితంలో ఆయన ఇటువంటి అద్భుత కార్యం చేయడం. మంచి 11వ అధ్యాయం చూడండి. మత్తయి 3వ క్వశ్చన్ చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 55వ రోజుతో ఉంది. మళ్ళీ మొదటి అయిపోయింది, 2వ అట్లా అనుకున్నాం. 3వ క్వశ్చన్, ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా అంటే అర్థం ఏంటి? తల్లి పేరు మరి కాదండి. ఈయన ఎవరు కుమారుడు? మరియ కుమారుడు అంతే. ఈయన ఎవరు కుమారుడమ్మా? దావీదు కుమారుడు కాదు, దేవుడు కుమారుడు కాదు. ఎవరు కుమారుడు? ఈయన మరియ కుమారుడు. మరి ఒక స్త్రీ అంతే. మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టు ఒక స్త్రీ, ఆమె కుమారుడే కదా. మా గురించి బోధిస్తారేంటి అని ఆయన విశ్వాసం ఉంచలేదు, నమ్మిక మంచిగా. అయితే వారికి తెలియని సంగతి ఏంటండి? ఆశ్చర్య సంగతి. ఇదే నజరేతులో ఈ క్వశ్చన్ వేసిన వీరి స్వదేశంలోనే అద్భుతకరమైనటువంటి సంగతులు దేవుడు బయలుపరిచాడు. ఏంటో తెలుసా? ఈ నజరేతులోనే. లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం అన్నమ్మా. 26వ వచనంలో 6వ నెలలో గబ్రియలు దేవతకు ఎక్కడికి వచ్చాడమ్మా? గలిలయలోని నజరేతు. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్ వేసినాయి అక్కడ ఈ నజరేతులోనే. ఆ నజరేతులో జరిగిన సంగతులు తెలియదు. ఇప్పుడు చూడండి
34వ. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగునివాననే, ఇది ఎలా విజయనని దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై మరియ కుమారుడు అనబడినందా. దేవుని కుమారుడు అనబడను. ఇది దేవుని యొక్క లేఖనం. అమ్మా, నువ్వు గర్భం ధరించబోతున్నావు, నీ కుమారుడు పుడతాడు, అతను నీ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై, నీ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు, దేవుని కుమారుడు అనబడును. ఈ నజరేతులో గబ్బులైన దేవత చెప్పిన మాటలు తిరిగి తెలియదు. అదే ఊళ్ళో ఉన్నారు కానీ తెలియదు, అదే ఊళ్ళో ఉన్నారు కానీ తెలియదు. ఇక మనం తెలుసుకోవాలి, ఆయన మరీ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు. శరీర సంబంధంగా 4 నిమిషాలు పుట్టాడు, ఓకే. కానీ ఎవరమ్మాయినా దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఈ సంగతి మనం నేర్చుకోవాలి. వారికి అర్థం కాదు సంగతి. అందుకని వారి జీవితంలో ఏం జరిగిందమ్మా? అద్భుతకరాలు జరిగినాయా? లేవు. మన జీవితం కూడా అంతే. 4వ క్వశ్చన్ మళ్ళీ రండి. మత్తయి 13వ అధ్యాయం 4వ క్వశ్చన్ చూద్దాం. తర్వాత అన్నారమ్మా, యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారు ఇతని సహోదరులు గారా. మళ్ళీ 3వ క్వశ్చన్ వేస్తున్నారు. యేసుక్రీస్తుకి ఎంతమంది తమ్ముళ్ళమ్మా? ఎంతమంది తమ్ముళ్ళు? ఏం చదివాం కదా, ఎన్ని పేర్లు ఉన్నాయి? 4 పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తుకి 4 తమ్ముళ్ళు. యేసు పుట్టిన తర్వాత మరియ గర్భాన్ని ఎంతమంది పుట్టారు? 4 పుట్టారు. ఆ పేర్లు కూడా రాశారు కదా. వీళ్ళు తమ్ముళ్ళంతా మన కళ ముందన్నారు కదా, వారిలో ఈయన ఒకడంతే. దేవుని కుమారుడు అంటాడండి, రక్షకుడు అంటాడండి. మరి గర్భంలోకి పుట్టినటువంటి 4 తమ్ముళ్ళు కూడా మన కళ మంది ఉన్నారు కదా, వాళ్ళ ఈయన కూడా అంటే పెద్దోడు. 4 తమ్ముళ్ళు అంటే వారికి ఉద్దేశం అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు తెలుసా? తెలియదు. అందుకని ఏమని చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10. 30 అందరూ దైవనాథండి. యోహాను 10:30. నేను తండ్రిని ఏకమైనని వాడితో చెప్పాను, ఈడు ఆయన కొట్టవనని మరలా రాళ్ళు చేత పట్టుదనగా యేసు తండ్రి యొక్క నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతుంది, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదలని వాడిని అడిగాను. అందుకు యూదులు ఏమందమ్మా, నీవు మనుషుడుగా ఉండి దేవుడు నేను చెప్పుకొనిస్తున్నావు కనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము కానీ మరి దేని కదా అంటున్నారు. యేసుక్రీస్తుని రాళ్ళతో కూడా చంపేద్దామని రాళ్ళు ఎత్తారంట. ఎందుకు దాన్ని చంపుతున్నారు? రాళ్ళెట్టు ఎందుకు చంపుతున్నారంటే, ఏం చెప్పకుండా నువ్వు మనుషుడివి. నీ తమ్మున్నారు యోగా వేసే యాకోబు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ నువ్వు మనుషుడు, వారు మనుషులే, వాళ్ళు కూడా మనుషుడివి. నువ్వు మనుషుడే ఉండి దేవుడు అని నేను చెప్పుకుంటున్నావు, దేవదోషం చేస్తున్నావు కాబట్టి రాళ్ళతో చంపేస్తానని రాళ్ళతో చంపేశారు. చంపడానికి రాళ్ళు ఎత్తేసారు. అంటే వారి దృష్టికి యేసుక్రీస్తు మనుషుడే దేవుడా? ఏవేంటుడే. అనేక దేశాల్లో మన భారతదేశంలో యేసుక్రీస్తారమ్మా ఒక మనుషుడే, ఒక అవతార పురుషుడు అంతే, దేవుడు కాదు. అందరి ఫోటోలో ఆయన ఫోటో అంతే. యేసుక్రీస్తుని లోకం మనుషుడిగానే చూస్తుంది నా సోదరి, దేవుని కుమారుడుగా చూడటం లేదా. ఈరోజు నువ్వు ఎలా చూస్తున్నావు యేసుక్రీస్తుని? ఎప్పుడైతే దేవుని మనుషుగా చూస్తున్నామో మన పనులు ఏం చేస్తామో తెలియకుండానే మనం కూడా రాళ్ళు తీసుకొని ఆయన్ని కొడుతున్నాం. సిలువేసింది చంపేసింది రాలేగా మనం కూడా చేస్తాం. ఆయన మనుషుడే అంటే ఓకే. అందుచేత వారికి ఏ మందిరానికి వెళ్తున్నారో, యేసు మాట వింటున్నారో ఆయన మీద నమ్మకం లేదు, ఆ మందిరం మీద కూడా వారికి నమ్మకం లేదు. 4వ వచనం చూద్దాం. ఎన్నైనా 3 కదా, 4 కదా, 5వ చూద్దాం. 5వది, ఇతని అక్క చెల్లెండ్రులు మనతోనే ఉన్నారు వారా అని ఉంది. ఇది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి బైబిల్ ఓల్డ్ వెర్షన్, ఒకసారి చూపిస్తా. అందరు బైబిల్ చూడండి. కానీ అక్క చెల్లెండ్రందరూ మనతో ఉన్నారు కారా. మీ బైబిల్ చూడండి, తెలుగు బైబిల్ చూడండి. అక్క చెల్లెండ్రు ఉందా ఏనంది? ఇది అచ్చు తప్పు, అందుకనే మార్చారు తర్వాత.
యేసుక్రీస్తు అక్కలు లేరు, చెల్లెలు ఉన్నారంతే. అంటే దాన్ని కొట్టేసి కంప్లైంట్ చేస్తే సోదరీమణులందరూ అని మార్చారు. ఇలాగే ఎవరి బైబిల్ అన్నా అక్క చెల్లెలు ఉంటే కొట్టివేసి అది దేవుని అవమానకరం, సోదరీమణులను రాసుకోండి మీ బైబిల్లో. యేసుక్రీస్తు జ్యేష్ఠపుత్రుడు, ఆయన తర్వాత నలుగురు తమ్ముళ్ళు, తర్వాత చెల్లెలు పుట్టారు. ఎంతమంది పుట్టారో మనకు తెలియదు. కనీసం ఇద్దరు సోదరీమణులు పేరాలు ఉపయోగించారు కాబట్టి అట్లీస్ట్ ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఆయనకి, ఎంతమంది తెలియదు. కాబట్టి తెలుగు బైబిల్ ఎక్కడ అందరి బైబిల్లో సోదరిమణి ఉందమ్మా, అందరి బైబిల్లో ఓకే, నో ప్రాబ్లం. ఓల్డ్ వెర్షన్ కాబట్టి అక్క చెల్లెలు ఉంది, తప్పది. ఓకే, అంటే ఇతను చెల్లెళ్ళందరూ మన దగ్గర ఉన్నారు కదా అని ఏమన్నారు చూడండి. ఇతని సోదరులందరూ మనతోనే ఉన్నారు కదా, మనతోనే ఉన్నారు కదా. అంటే మనతో వాళ్ళు పెళ్లి అయిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ హాయిగా కాపురం చేసుకున్నారు కదా. ఈయన కూడా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం ఉండొచ్చు కదా, ఎక్కడైనా పెళ్లి లేదు, పడాక లేవు, ఇక ఎన్నింటికి గొడవ ఎందుకు ఈయనకి అని ఆయన్ని అవమానపరుస్తున్నారు. ఈ చెల్లందరూ పెళ్లి చేసుకుని హాయిగా మన ముందు ఉన్నారు కదా, ఈయన కూడా ఉండొచ్చు కదా. నా సోదరుడా, నా సోదరి, యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. దీని జవాబు యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14, 16 నుంచి చెప్తున్నా. 14వ వచనం, 17, 14. వారికి నీ ఆత్మనిచ్చినాను, తర్వాత ఏంటమ్మా, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. ఏమన్నాడమ్మా, నేను లోక సంబంధిని కానట్టు వారును, నా శిష్యులు కూడా లోక సంబంధులు కారు. కానీ వీరేమంటున్నారు, పెళ్లి పిడాకులు ఎవరికి ఉంటాయమ్మా, పైలోకలు ఉంటాయా? ఏం చెప్పాడు, పర్లోక రాజ్యంలో పెళ్లిలే ఉండవు, దేవుని ఆత్మలు ఉంటాయి అక్కడ, అంతే. ఆత్మరూపంలో ఉంటావు అక్కడ అంతా. భార్య ఇక్కడ ఈ లోకంలో భార్య భర్త అక్కడ ఆత్మరూపంగానే జీవిస్తాం, వాడు పెళ్లిలే ఉండవు. కానీ మీరేమన్నారు, ఈ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు కదా, నువ్వు కూడా పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా అంటే యేసుక్రీస్తు ఎలా చూస్తున్నారు, వీళ్ళు లోక సంబంధిగానే చూస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా వారు చూడడం లేదు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు అందుకని వారికి శరీర సంబంధం మాటలు కనిపించాయి కానీ ఆత్మ సంబంధం మాటలుగా వారికి అనిపించలేదు. ఎందుకనంటే ఏ మందిరం వెళ్తున్నారో మందిరం మీద వారికి విశ్వాసం లేదు, నమ్మిక లేదు. యేసునందు అంతకన్నా నమ్మిక లేదు. 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి, ముగిస్తున్నా. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 47వ వచనం. 1 కొరింథీ 15:47. మొదటి మనుషుడు అంటే మొదటి మనుషుడు ఎవరమ్మా, ఆదాము, భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు ఎవరమ్మా, మన ప్రభువైన యేసుక్రీస్తు, పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎవడు, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధం ఎట్టివాడు, పరలోక సంబంధము అట్టివారే. అంటే యేసుక్రీస్తు ఈ లోక సంబంధ పరలోక సంబంధ, కానీ వీరి దృష్టికి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడమ్మా, లోక సంబంధి. యేసుక్రీస్తు లోక సంబంధి కాదు, పరలోక సంబంధి. అలాగే మనం కూడా ఈ లోకం ఎలా జీవించాలి, లోక సంబంధం ఉండాలా, పరలోక సంబంధం ఉండాలా, పరలోక సంబంధాలుగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా సోదరుడా, నా సోదరి, వారు 5 క్వశ్చన్లకి మరి దేవుడు జవాబు ఇచ్చాడు కానీ మనం ఈరోజు పరీక్ష చేసుకున్నాం. ఈ డౌట్లు మనలో ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాల్చాడు. ఒక మాట చెప్పి ముగిస్తా చూడండి, కొన్ని మాటలు మళ్ళీ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము, ఏసి యత్నం చెప్పి 53. చాలించిన తర్వాత ఆయన అక్కడి వెళ్ళి సదస్సుకు వచ్చి సమాధానాన్ని బోధించడం. అందువల్ల వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతమైన ఎక్కడి నుండి వచ్చినవి అమ్మా. తర్వాత 56వ వచనం చూడండి. ఇతను అక్క చెల్లెలందరూ మనతో ఉన్నారు కదా, ఇతనికి ఈ కార్యాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయని చెప్పుకొని ఆయన విషయమే ఏం పడ్డారమ్మా, అభ్యంతరపడి. ఇప్పుడు 11వ అధ్యాయం చూడండి, పక్కనే మత్తయి 11వ అధ్యాయం చూడండి, 11:6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు నేను నిమిత్తం ఇచ్చాను. ఏ సంటున్నాడు, నా విషయంలో ఎవరైనా సరే, లోపల ఎవరైనా సరే అభ్యంతర పడనివాడు ధనుడు. మీ వీరేం చేశారమ్మా, అభ్యంతర పడ్డారా పడలేదా, పడ్డారు. ఎవరు ధన్యులు చూడండి, చాలా జాగ్రత్తగా ముగిస్తున్నా.
అది దేవుడిగా మందిరం, సమాజ మందిరం. ఆ మందిరంలో వేసే దేవుడే దిగొచ్చాడు, వారి కళ ముందు వేస్తున్నాడు. అభ్యంతరపడ్డారంట. వారు ధన్యులా? ఇప్పుడు నిజంగా ఏసు మన దగ్గర వచ్చాడు, మన అంత ధన్యులమా? ఏసు వారి దగ్గర వచ్చారు, చూస్తున్నారు కానీ అర్థం కావట్లే, ధన్యులు ఇలా లేరు వారు. ఎందుకంటే ఆయన విషయం వారు అభ్యంతరపడ్డారు కాబట్టి వారు ధన్యులు కాదు. ఈ రోజు యేసు మన కళ్ళకు ముందు నజరేతులు ఎలా ఉన్నాడా, లేకపోయినా ఆకర్షణ మధ్య ఉంటాడు కాబట్టి ఆయన విషయం అభ్యంతర పడకపోతే మనము ధన్యులము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందులో చూడండి, కీర్తనలు 101 అధ్యాయం, కీర్తనలు 101, కీర్తనలు 101 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో ఎవరు అడుగుతున్నాడమ్మా? నమ్మకస్తులైన వారిని నేను కనబెట్టుచున్నాను, నిర్దోష మార్గం అందు నడిచేవారు నాకు పరిచయం. దేవుడు దేవారాత్మ చూస్తున్నాడంట. ఎవరు కనబడతారని? దేశంలో నమ్మకస్తులైన వారి వరకు ఆయన వెతుకుతున్నాడట. అంటే దేని దగ్గర వచ్చినా మనం ఎలా ఉండాలి? దేని దగ్గర ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా, నమ్మకత్వంతో ఉండాలి. దేవుడు ఎక్కడ పంపిస్తాడు? అక్కడ నమ్మకత్వం లేకపోతే దేవుడు అప్పుడు లేడు. అందుకని ఆ తర్వాత హెబ్రీ 3వ అధ్యాయం, హెబ్రీ 3, హెబ్రీ 3:1-6, హెబ్రీ 3వ అధ్యాయము 1-6 చెప్తున్నాను చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచడి. దేవుని నిలంతడు మోషే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకం ఉన్నాడు. యేసుక్రీస్తు లోకంలో వచ్చినప్పుడు తండ్రికి ఎలా ఉన్నాడమ్మా? నమ్మకంగా ఉన్నాడు. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వారికి ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పు సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడు ఉండి దేవుని ఇల్లంతుడిలో ఎలా ఉన్నాడమ్మా? ఎక్కడ నమ్ముకున్నాడంట? దేవుని ఇదేంటిది దేవుని ఎలా ఉండాలి? ఎంతమంది ఉంటున్నాం? అందరు కలిసి చూసుకోండి, పరీక్ష చేసుకున్నాం. అయితే క్రీస్తు కుమారుడు ఆయన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదమట్టుగా స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఈ మాటలు చెప్తున్నాడు ఇలా ఉండమని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో దేవునితో మాట్లాడినా సోదరు, నా సోదరి, దేవుడిని ఏ మందిరానికి పంపిస్తున్నాడో అది ఇక్కడ ఈరోజు ఇక్కడ రావచ్చు, లేదా నీ యొక్క సొంత గ్రామం, నీకు ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎలా ఉన్నావు? ఏ మందిరానికి దేవుడిని పంపిస్తున్నాడో అక్కడ నమ్మకం ఉంటున్నావా? దేవుడు చెప్పిన మాటల్లో నమ్మకం ఉంచుతున్నావా? నమ్మకత్వం నీకుందా? పరీక్ష చేసుకో. దేవానికి ఉన్న స్తోత్రంనైనా మా కొరకు ధీరుడిగా వచ్చి, ఒక దరిద్రుడిగా వచ్చి, నువ్వు ధనవంతుడే ఉండి మమ్మల్ని దేవునిలో ధనవంతులుగా చేయడానికి నీ సంపదలన్నీ మాకిచ్చి నీ కుమార్తెలుగా, నీ కుమారుగా మార్చడానికి నువ్వు కాచిన రక్తాన్ని పెడితే వారి కొందరాలు శరీరం నలగొట్టబడి ఎన్నో శ్రమలు, కానీ ఈ లోకం ద్వేషించింది. ఒక వడ్లాని కుమారుగానే చూసింది నాయన, ఒక మరియా కుమారుగానే చూసింది తండ్రి. ఈ లోక సంబంధమైనట్టుగానే చూశారు ప్రభువా. దయ్యం పట్టినవాడని నేను దూషించారు తండ్రి. నీ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఈరోజు మేము అలాగ లేము తండ్రి. నేను విశ్వాసించా కాబట్టి నీ మందిరం వచ్చి ఉన్నాం, రప్పించారు. దేవానికి వందనాలు. నీ పరిశుద్ధమైన వల్ల చేయవచ్చుండగా ఒకవేళ ఎటువంటి కల్మషం కానీ, దాగు కానీ, మచ్చ కానీ మాలో ఉంటే నీ రక్తం కదా కడిగి వేసి నిజమైన నీ పుత్రికగా, నిజమైన నీ పుత్రుడిగా మార్చి నీ సేవలో నీ పరిచయలకు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే ప్రార్థన కాబట్టి బల్ల చేయబోతుంది.